మహాసేన రాజేష్ తనకు తానుగా పోటీ నుండి తప్పుకున్నారని ఆ స్థానంలో తమకు సీటు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ కోరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 25 రిజర్వాయర్ నియోజకవర్గాల్లో తమకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పీగన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి అభ్యర్థిగా మాదిగలలో ఎవరిని నిలబెట్టినా తాము గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలు తమ సామాజిక వర్గాన్ని పట్టించుకోకపోతే ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని నిలబెట్టి ఓట్లు చీలుస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు బొంగ సంజయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో ఒక మాదిగ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద పలు సంఘ నాయకులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మాదిగలకు 70 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు కొంతమంది పెద్దలతో మాట్లాడితే, మీకు సీట్ ఇస్తే ఖచ్చితంగా మాదిగలను గెలిపించి తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పేసి అంటున్నారు. ఈ పి గన్నవరం నియోజకవర్గంలో మాదిగలకు సముచిత న్యాయం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిరకాల వాంఛనటువంటి మాదిగలకు పి గన్నవరంలో రాజకీయ సముచిత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రజలు ఏదైతే కోరుకుంటారో పి గన్నవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా మాదిగలకు సీట్ ఇస్తే ఖచ్చితంగా నగ్గే సీట్ అని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పునరాలోచన చేసి మాదిగలకు సముచిత న్యాయం కల్పించాలని చెప్పి